Question. తన సొంత పేరుతో నాణేలను విడుదల చేసిన మొదటి శాతవాహన పాలకుడు ఎవరు? Option A. సిముకుడు. Option B. శాతకర్ణి ఐ. Option C. గౌతమీపుత్ర శాతకర్ణి. Option D. యజ్ఞశ్రీ శాతకర్ణి. The correct answer is శాతకర్ణి ఐ. explanation. శాతకర్ణి ఐ తన సొంత పేరుతో నాణేలను విడుదల చేసిన మొదటి శాతవాహన పాలకుడు. ఇది సార్వభౌమాధికారం మరియు ఆర్థిక స్థిరత్వం యొక్క అభివృద్ధిని సూచిస్తుంది. Question. శాతవాహనుల ప్రధాన ఆర్థిక కార్యకలాపం ఏమిటి? Option A. వ్యవసాయం. Option B. వేట. Option C. పశుపోషణ. Option D. చేపల వేట. The correct answer is వ్యవసాయం. explanation. వ్యవసాయం ప్రధాన వృత్తి. శాతవాహన పాలనలో వరి, పత్తి మరియు చిరుధాన్యాలు విస్తృతంగా సాగు చేయబడ్డాయి. Question. శాతవాహన రాజుల వంశావళిని ఏ శాసనం అందిస్తుంది? Option A. నానాఘాట్ శాసనం. Option B. జునాగఢ్ శాసనం. Option C. నాసిక్ శాసనం. Option D. కన్హేరి శాసనం. The correct answer is నానాఘాట్ శాసనం. explanation. నానాఘాట్ శాసనం శాతవాహన వంశావళి మరియు రాజకీయ చరిత్రపై విలువైన సమాచారాన్ని ఇస్తుంది. Question. శాతవాహనులు ప్రధానంగా ఏ లోహంతో చేసిన నాణేలను విడుదల చేశారు? Option A. బంగారం. Option B. వెండి. Option C. సీసం. Option D. రాగి. The correct answer is సీసం. explanation. శాతవాహన నాణేలలో సీసం చాలా సాధారణంగా ఉపయోగించే లోహం, అయితే రాగి మరియు వెండి కూడా ఉపయోగించబడ్డాయి. Question. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి ఎవరు? Option A. నాయనిక. Option B. గౌతమి బాలాశ్రీ. Option C. వాసిష్ఠిపుత్ర. Option D. పులోమావి. The correct answer is గౌతమి బాలాశ్రీ. explanation. గౌతమి బాలాశ్రీ, గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి. ఆమె తన కుమారుడి విజయాలను ప్రశంసిస్తూ శాసనాలు జారీ చేసింది. Question. గౌతమీపుత్ర శాతకర్ణి ఏ విదేశీ శక్తిని ఓడించాడు? Option A. కుషానులు. Option B. శకులు. Option C. యవనులు. Option D. పైవన్నీ. The correct answer is పైవన్నీ. explanation. శకులు, యవనులు మరియు పహ్లవులను ఓడించి శాతవాహన ఆధిపత్యాన్ని పునరుద్ధరించినందుకు గౌతమీపుత్ర శాతకర్ణి ప్రసిద్ధి చెందాడు. Question. శాతవాహనులు ప్రధానంగా ఏ మతాన్ని ప్రోత్సహించారు? Option A. హిందూ మతం. Option B. బౌద్ధ మతం. Option C. జైన మతం. Option D. జొరాస్ట్రియనిజం. The correct answer is బౌద్ధ మతం. explanation. శాతవాహనులు స్థూపాలు మరియు మఠాలను నిర్మించడం ద్వారా బౌద్ధమతానికి మద్దతు ఇచ్చారు. అయినప్పటికీ వారు బ్రాహ్మణత్వాన్ని కూడా ఆదరించారు. Question. ఏ శాతవాహన రాజు అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు? Option A. శాతకర్ణి ఐ. Option B. గౌతమీపుత్ర శాతకర్ణి. Option C. పులోమావి II. Option D. సిముకుడు. The correct answer is శాతకర్ణి ఐ. explanation. శాతకర్ణి ఐ తన పాలనను చట్టబద్ధం చేయడానికి మరియు ప్రభావాన్ని విస్తరించడానికి అశ్వమేధ యాగాలను నిర్వహించాడు. Question. శాతవాహనులు ఏ వారసత్వ వ్యవస్థను అనుసరించారు? Option A. పెద్ద కుమారుడి హక్కు. Option B. మాతృస్వామ్య వారసత్వం. Option C. ఎన్నుకోబడిన రాచరికం. Option D. సామంత వారసత్వం. The correct answer is మాతృస్వామ్య వారసత్వం. explanation.
శాతవాహన పాలకులు మాతృస్వామ్య బిరుదులను ఉపయోగించారు. తల్లుల ద్వారా వంశం ముఖ్యమైనదని చూపిస్తుంది. Question. క్షీణించిన తరువాత రాజవంశాన్ని పునరుద్ధరించిన ఘనత ఎవరికి దక్కుతుంది? Option A. శాతకర్ణి 2. Option B. హాలుడు. Option C. గౌతమీపుత్ర శాతకర్ణి. Option D. యజ్ఞశ్రీ శాతకర్ణి. The correct answer is గౌతమీపుత్ర శాతకర్ణి. explanation. గౌతమీపుత్ర శాతకర్ణి రాజవంశాన్ని పునరుద్ధరించాడు, శత్రువులను ఓడించాడు మరియు శాతవాహన ప్రతిష్టను పునరుద్ధరించాడు. Question. శాతవాహన రాజ్యం ఎన్ని యూనిట్లుగా విభజించబడింది? Option A. 3. Option B. 4. Option C. 5. Option D. 6. The correct answer is 3. explanation. శాతవాహన రాజ్యం ఆహారాలు, జిల్లాలు, గ్రామాలు మరియు నగరాలుగా విభజించబడింది. Question. శాతవాహన పాలనలో ఏ ప్రాకృత గ్రంథం రచించబడింది? Option A. కామసూత్ర. Option B. గాథా సప్తశతి. Option C. మహాభారతం. Option D. రఘువంశ. The correct answer is గాథా సప్తశతి. explanation. శాతవాహన పాలకుడైన హాలుడు ప్రాకృతంలో గాథా సప్తశతిని రచించాడు. ఇది ఒక ముఖ్యమైన సాహిత్య రచన. Question. శాతవాహనుల తరువాతి కాలంలో వారి రాజధాని ఏమిటి? Option A. ప్రతిష్ఠాన. Option B. అమరావతి. Option C. పైఠాన్. Option D. నాసిక్. The correct answer is ప్రతిష్ఠాన. explanation. ప్రతిష్ఠాన, ప్రస్తుత పైఠాన్, శాతవాహనుల తరువాతి రాజధాని. Question. కనిష్కునికి సమకాలీనుడైన శాతవాహన పాలకుడు ఎవరు? Option A. హాలుడు. Option B. యజ్ఞశ్రీ శాతకర్ణి. Option C. పులోమావి 2. Option D. వాసిష్ఠిపుత్ర పులోమావి. The correct answer is వాసిష్ఠిపుత్ర పులోమావి. explanation. శాతవాహన రాజు అయిన వాసిష్ఠిపుత్ర పులోమావి, కుషాను పాలకుడు కనిష్కునికి సమకాలీనుడు. Question. శాతవాహన రాజవంశం సుమారుగా ఏ శతాబ్దాల మధ్య పాలించింది? Option A. క్రీ. పు 1వ శతాబ్దం నుండి క్రీ. స 3వ శతాబ్దం వరకు. Option B. క్రీ. పు 3వ శతాబ్దం నుండి క్రీ. స 5వ శతాబ్దం వరకు. Option C. క్రీ. స 2వ శతాబ్దం నుండి క్రీ. స 6వ శతాబ్దం వరకు. Option D. క్రీ. పు 4వ శతాబ్దం నుండి క్రీ. స 2వ శతాబ్దం వరకు. The correct answer is క్రీ. పు 1వ శతాబ్దం నుండి క్రీ. స 3వ శతాబ్దం వరకు. explanation. శాతవాహనులు సుమారుగా క్రీ. పు 1వ శతాబ్దం నుండి క్రీ. స 3వ శతాబ్దం వరకు పాలించారు. Question. శాతవాహన పాలకులు తరచుగా ఉపయోగించిన బిరుదు ఏది? Option A. మహారాజు. Option B. మహారథి. Option C. దక్షిణాపధపతి. Option D. రాజాధిరాజు. The correct answer is దక్షిణాపధపతి. explanation. శాతవాహన రాజులు దక్షిణాపధపతి, దక్షిణానికి ప్రభువు అనే బిరుదును గర్వంగా ఉపయోగించారు. Question. సముద్ర వాణిజ్య అభివృద్ధికి కారకుడిగా ఏ శాతవాహన రాజు గుర్తింపు పొందాడు? Option A. యజ్ఞశ్రీ శాతకర్ణి. Option B. హాలుడు. Option C. శాతకర్ణి ఐ. Option D. సిముకుడు. The correct answer is యజ్ఞశ్రీ శాతకర్ణి. explanation. యజ్ఞశ్రీ శాతకర్ణి రోమన్లతో సముద్ర వాణిజ్యాన్ని అభివృద్ధి చేశాడు మరియు తీర వాణిజ్యాన్ని విస్తరించాడు. Question. శాతవాహన శాసనాల భాష ఏమిటి? Option A. సంస్కృతం. Option B. ప్రాకృతం. Option C. పాలి. Option D. కన్నడ.
The correct answer is ప్రాకృతం. explanation. బ్రాహ్మి లిపిలో రాసిన శాతవాహన శాసనాలలో ప్రాకృతం ప్రధాన భాష. Question. తెలంగాణలో శాతవాహనుల స్థానంలో ఏ రాజవంశం వచ్చింది? Option A. ఇక్ష్వాకులు, Option B. పల్లవులు, Option C. చాళుక్యులు, Option D. కదంబులు. The correct answer is ఇక్ష్వాకులు. explanation. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలలో శాతవాహనుల తరువాత ఇక్ష్వాకు రాజవంశం వచ్చింది. Question. శాతవాహన పాలకులు ఏ లిపి కలిగిన నాణేలను జారీ చేశారు? Option A. ఖరోష్ఠి, Option B. బ్రాహ్మి, Option C. తమిళం, Option D. గ్రంథ. The correct answer is బ్రాహ్మి. explanation. శాతవాహన నాణేలు బ్రాహ్మి లిపి మరియు ప్రాకృత భాషా శాసనాలను ఉపయోగించాయి. Question. గొప్ప శాతవాహన పాలకుడిగా ఎవరు పేరుగాంచారు? Option A. శాతకర్ణి ఐ. Option B. హాలుడు, Option C. గౌతమీపుత్ర శాతకర్ణి, Option D. యజ్ఞశ్రీ శాతకర్ణి. The correct answer is గౌతమీపుత్ర శాతకర్ణి. explanation. గౌతమీపుత్ర శాతకర్ణి తన విజయాలు మరియు బలమైన పరిపాలన కారణంగా గొప్ప శాతవాహన పాలకుడిగా పరిగణించబడ్డాడు. Question. ఓడ చిహ్నాలతో నాణేలను విడుదల చేసిన శాతవాహన పాలకుడు ఎవరు? Option A. సిముకుడు, Option B. హాలుడు, Option C. యజ్ఞశ్రీ శాతకర్ణి, Option D. పులోమావి II. The correct answer is యజ్ఞశ్రీ శాతకర్ణి. explanation. సముద్ర వాణిజ్య ప్రాముఖ్యతను సూచిస్తూ యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడ చిహ్నాలతో నాణేలను విడుదల చేశాడు. Question. శాతవాహన సమాజం ఏ వర్ణ వ్యవస్థను అనుసరించింది? Option A. దృఢమైన వర్ణ వ్యవస్థ, Option B. సౌకర్యవంతమైన వర్ణ వ్యవస్థ, Option C. కులరహిత సమాజం, Option D. గిరిజన సమాఖ్య. The correct answer is సౌకర్యవంతమైన వర్ణ వ్యవస్థ. explanation. శాతవాహన సమాజంలో సౌకర్యవంతమైన వర్ణ వ్యవస్థ ఉంది. మిశ్రమ వివాహాలు మరియు మాతృస్వామ్య సంప్రదాయాలు ఉన్నాయి. Question. శాతవాహన పాలనలో ఈ ఓడరేవు ముఖ్యమైనది? Option A. కళ్యాణ్, Option B. సోపారా, Option C. బరుకచ్చ, భరూచ్, Option D. పైవన్నీ. The correct answer is పైవన్నీ. explanation. విదేశీ వాణిజ్యం కారణంగా సోపారా, కళ్యాణ్ మరియు భరూచ్ వంటి ఓడరేవులు శాతవాహనుల పాలనలో అభివృద్ధి చెందాయి.